హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, హైప్ పాయింట్స్ ఇవ్వండి అంటే చాలా మెంబర్స్ ఇచ్చామని కామెంట్ చేశారు. భలే హ్యాపీగా అనిపించింది. దానివల్లే అనుకుంటా మంచి వ్యూస్ కూడా వచ్చాయి. అంటే మనము ఒకటి వీడియో పెట్టినప్పుడు కొంచెం వ్యూస్ మంచిగా వచ్చాయనుకోండి, మనకు కూడా బూస్టప్ లాగా అనిపిస్తాయి కదా. నిన్నైతే ఇంకా మేము రిసార్ట్కి వెళ్దాము అనుకున్నాము. నిన్న వ్లాగ్ పెట్టలేదే అనేసి చాలామంది అడిగారు. యాక్చువల్గా నేను సండే రోజు ఎక్కువ షూట్ చేయలేదండి. ఎందుకో ఆ రోజు నాకు మైండ్ కూడా అస్సలు ఇంకా అంటే షూట్ చేయాలి అనిపించలేదు. ఏది కూడా షూట్ అయితే చేయలేదు. అందుకే వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు. చిన్నగా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను. దానివల్ల షార్ట్ వీడియో అయితే పెట్టాను. నిన్న ఏంటంటే మా హస్బెండ్ ఇంకా లీవ్ కూడా పెట్టేసుకున్నారు. అంటే వీళ్ళు మళ్ళీ వెనస్డే రోజు వెళ్ళిపోతారు కదా అనేసి రిసార్ట్కి వెళ్దాము అనుకున్నామండి. ఏమైందంటే అంటే మేము రిసార్ట్లు వేరేవి కూడా చూసామంటే డిఫరెంట్ డిఫరెంట్ రిసార్ట్స్ అయితే చూసి పెట్టాము. కానీ మండే కదా ఎక్కువ జనం లేరనేసి వాళ్ళు లాస్ట్ మూమెంట్లో అంటే ఇప్పుడు ఒక 5 మెంబర్స్ 10 మెంబర్సే బుకింగ్స్ అయ్యాయంట వాళ్ళకి. 5-10 మెంబర్స్ ఉంటే మనకు కూడా చిరాకు అంటే ఎవ్వరు ఇంకా ఆ ఫన్ గేమ్స్ ఆడుకునేటప్పుడైనా లేదంటే వేవ్ పూలు స్విమ్మింగ్ పూలు ఆడుకునేటప్పుడు ఇంకా అంత తక్కువ జనం ఉంటే ఆన్ కూడా చెయ్యరు కదా. అండ్ ఎక్కువ పట్టించుకోరు కదా, ఎందుకులే అనేసి లాస్ట్ మూమెంట్లో ప్లాన్ అయితే చేంజ్ చేసుకొని ఒక వేరే రిసార్ట్ అయితే చేసుకున్నాము. అంటే ఇదైతే ఎటువంటి ప్రమోషన్ అయితే కాదండి. అండ్ మీరు ఏది చెప్పరు అని అంటే నేను ఇప్పటివరకు ఎటువంటివి అంటే ప్రమోషన్స్ అయితే చేయలేదండి. ఏదైనా చేస్తే చెప్పేదాన్నేమో. బెంగళూరుకి వచ్చాక అంటే నేను బెంగళూరులో ఎటువంటి ప్రమోషన్ కూడా చేయను. ఫుడ్ అయినా అండ్ ఎక్కడికైనా వెళ్తే కూడా ఏదైనా కూడా నా ఓన్ మనీతోనే చేసుకుంటాను. బెంగళూరులో ప్రమోషన్స్ మాత్రం అలా ఏమీ రావండి. ఫుడ్ కూడా అంతే. ఎందుకంటే నాకు నచ్చితే ఇక్కడ జనాలు ఉంటారు కదా, అంటే మన నార్మల్గా బెంగళూరులో ఉండేవాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టయితే షేర్ చేస్తాను. మార్నింగ్ ఇంకా పెసరట్టు అయితే వేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఇంకా లేచేసరికి అంటే రిసార్ట్ అన్నాను కదా, సో త్వరగా లేచేసి అందరు కూడా రెడీ అయిపోయారండి. అందరికి ఒక్కొక్కరిగా ఇంకా పెసరట్టు అయితే చేసి పెడుతున్నాను. మా హస్బెండ్ ఏంటంటే మళ్ళీ ఏ రిసార్ట్ అయినా కూడా అవుట్స్కట్స్లో ఉంటుంది కదా, సో త్వరగా వెళ్దాము అంటే టైంకి వెళ్తే బెటర్ కదా. ఏదైనా కూడా మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అన్నట్టు. ఇంకా త్వరగా ఫాస్ట్గా చేసేసేయి. నేను ఒక్కదాన్నే రెడీ అవ్వలేదండి, ఇంకా మిగతా అందరు కూడా రెడీ అయిపోయారు. ఇంకా నేను రెడీ అవ్వడం అంటే పెద్దగా ఎక్కువ టైం కూడా తీసుకోను. నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోతాను అనేసి ఇంట్లో అందరికంటే లేట్గా నేనే రెడీ అవుతాను. పాపమ్మ చిన్నోడికి ఎలా ఉందని కూడా చాలా మెంబర్స్ కామెంట్లు చేశారండి. అంటే బాబుకైతే ఫీవర్ తగ్గిందండి ఇప్పుడు, కానీ ఆ స్టమక్ అప్సెట్ అనేది ఉంటుంది కదా, అది ఇంకా అస్సలు తగ్గట్లేదు. డాక్టర్ ఏం చెప్పారంటే స్టూల్ టెస్ట్ చేయించండి అని చెప్పారు. ఇవాళ కూడా తగ్గకపోతే ఇంకా డైరెక్ట్గా స్టూల్ టెస్ట్గా తీసుకెళ్ళి ఒకసారి స్టూల్ టెస్ట్ చేపిస్తే అందులో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంట, ఇన్ఫెక్షన్ అట్లా ఉంటే అప్పుడు యాంటీబయాటిక్ ఇస్తాను అన్నారు. ఈ అమ్మాయిలు ఇద్దరు చూసారు కదా ఎంత ముద్దుగా కూర్చొని తింటున్నారో. మా పిల్లలు మాత్రం నిజంగా అండి బాగా సతాయించారు. అస్సలు మెయిన్గా చిన్నోడు ఇంకా వాడికి బాగాలేకపోయేసరికి ఎత్తుకొని ఉండాల్సి వచ్చింది రోజంతా కూడా. మా హస్బెండ్ ఏమో కంగారు పెడుతున్నారు, వెళ్దాం పదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే 2 hours టైం పడుతుంది, ఆల్మోస్ట్ 70-75 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. మేమందరం ఇంత హడావిడిగా రెడీ అయితే ఆ మను మాత్రం సోఫాలో కూర్చుని నాకు అసలు అంటే ఏదని ఏమంటారు, అంత హడావిడిలో కూడా అమ్మాయి అంత ప్రశాంతంగా కూర్చుందండి. భలే నవ్వు వచ్చేసింది నాకైతే. అరౌండ్ 9:30 ఆ టైంకి అయితే ఇంక అన్నీ ప్యాక్ చేసుకున్నాము. పిల్లలతో వెళ్తున్నాం కదా, బట్టలు అండ్ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొనే బయలుదేరుతున్నాము. ఇంకా ఎలా ఉంటుందో ఏంటో అనే ఎగ్జైటింగ్గా వెళ్ళాము. ఫస్ట్ అయితే వెళ్ళేటప్పుడే భవానీ తుమ్మేసిందండి. అందుకే కొద్దిసేపు మళ్ళీ అంటే వెళ్ళేటప్పుడు తుమ్మితే మంచిది కాదంటారు కదా, ఒక 2 నిమిషాలు కూర్చొని వెళ్దాము అనేసి కూర్చుని అయితే మేమైతే బయలుదేరిపోయాము. అంటే ముందే వాళ్ళకి చెప్పి పెట్టాము మేము ఇంతమంది వస్తున్నాము అని చెప్పి. ఇదేదో ఆర్ఆర్ రిట్రీట్ అంట అండి ఈ రిసార్ట్. అస్సలు మేము అసలు ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా ఉంటుందనేసి. అస్సలు ఎండ మాత్రం బాబోయ్ మామూలుగా లేదండి. రోజు బెంగళూరులో వర్షం పడిపోతుందండి. నేను ఏమనుకున్నామంటే అంటే చల్లగానే ఉంటుందిలే, మరీ అంత వేడిగా ఉండదు అనుకున్నాము. బట్ ఆ రోజు మాత్రం మనకు అస్సలు అంటే వేడి తగ్గలేదు. అంటే మేము వెళ్ళేసరికి 11 అయిపోయిందా, ఫుల్ వేడిగా ఉండి ఇంకా మేమైతే కరెక్ట్గా 11:40 ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాము. మనకి 11 నుంచి స్టార్ట్ అవుతుంది రిసార్ట్ టైమింగ్ అయితే.
ఇంకా రాగానే ఫస్ట్ అయితే అక్కడ మనకి వెల్కమ్ డ్రింక్ అలా ఇస్తారు కదా. అండ్ ఫస్ట్ ఆ రిసెప్షనిస్ట్తో కూడా మా హస్బెండ్ మాట్లాడి పేమెంట్ అయితే చేశారు. పేమెంట్ అనేది ఇంకా అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు ఋషికి వషికి అయితే టికెట్ ఉండదులేండి, షాను మనుకి అయితే ఉంటుంది. అడల్ట్స్కి ఒక రేట్ ఉంటుంది, కిడ్స్కి ఒక కాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళైతే ఇలా బ్యాండేజ్ ఉంటుంది, బ్యాండ్ ఉంది చూసారు హ్యాండ్కి, ఆ బ్యాండ్ అయితే మనకైతే వేసేస్తారు. సో దాన్ని బట్టి మనం ఫన్ గేమ్స్ ఆడేటప్పుడైనా అదంతా కూడా చేయొచ్చు. మేము వచ్చి ఒక్క గేమ్ ఆడాము అంతే అండి, అప్పటికే టైం 1 అయిపోయింది. మళ్ళీ ఇంకా ఫుడ్ దగ్గరికి అంటే చాలా వేడిగా ఉందిలేండి, సన్ అంటే మా కరెక్ట్గా మధ్యాహ్నం కదా, బాగా వేడిగా అనిపించింది. దానికి తోడు ఏమైందంటే చిన్న బాబు పడిపోయాడండి. అంటే అక్కడ ఫుడ్ సెక్షన్ పెట్టారు, ఆ ఫుడ్ సెక్షన్ దగ్గర కూర్చున్నప్పుడే వెనక్కి అంటే చూసుకోలేదు వాడు, చూసుకోకుండా ఆ బల్ల మించి పడిపోతే అస్సలు నిజంగా అండి నిన్న నా టైం బాగుందనే చెప్తాను. లేకపోతే అసలు అంటే మొత్తం మనకి బండే ఉంటుంది కదా గచ్చులాగా, వెనక్కి పడిపోయాడండి బాబు. అమ్మో అసలు ఒక ఒక అంటే 5 మినిట్స్ అట్లయితే ఇంకా మా మైండ్ అంతా ఆగిపోయింది. అసలే వాడికి బాగాలేదంటే అలా పడిపోయేసరికి, అది కూడా వెనక్కి పడిపోతే ఇంకా పిల్లలకి ఎలా చెప్పండి. అసలు చాలా ఏడుపు వచ్చేసింది నాకు అప్పటికే, వేడిగా ఉందిరా బాబు అలా అలా అనుకుంటూ ఉంటే వీడు అలా పడిపోయేసరికి ఇంకా నీళ్ళు అసలు నేనైతే లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు అలా ఆపేసుకున్నాను. కొద్దిసేపు అయినాక సెట్ అయ్యాడు, కానీ అసలు ఏ ఫుడ్ కూడా తినలేదండి. మేము కూడా ఫుడ్ ఎంజాయ్ చేయలేదు. అంటే మనకి పిల్లలు మంచిగా కడుపు నిండా తిన్నారనుకోండి, మనకు కూడా ఏదైనా తినాలనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. వాడేం తినకపోయేసరికి నేను అసలు అక్కడ ఫుడ్ ఏమీ ఎంజాయ్ చేయలేదు. చాలా రకాల ఫుడ్ అయితే పెట్టారు మనకైతే, వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల డిజర్ట్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. మేమైతే సగం ఐటమ్స్ని అయితే అసలు చూడలేదు, ఎందుకంటే ఇంకా వాడు పడిపోయాడు కదా, ఆ మైండ్ సెట్లోనే ఉండిపోయాము అప్పటికే. అండ్ వేడిగా ఉండడం వల్ల వాటర్ కూడా చాలా ఎక్కువ తాగాము. అసలు మండే కానీ ఈ రిసార్ట్లో అయితే భయంకరమైన జనం అండి. అసలు అంటే మా హస్బెండ్ ఏంటంటే మండే కదా జనాలు ఎవ్వరు ఉండరులే అలా అనుకున్నాము. ఆల్మోస్ట్ 200-300 పీపుల్ అయితే ఉంటారు. ఫుల్ రష్గా అనిపించింది మాకైతే. అబ్బా ఈ సమ్మర్లో మాత్రం అసలు వెళ్ళకండి. అండ్ వెళ్ళినా కూడా ఇలా ఎక్కువ అంటే ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ అంతే తప్ప ఇలా ఎక్కువ జనం ఉన్న దగ్గరికి వెళ్ళినా కూడా పెద్దగా ఎంజాయ్ చేయము అనేసి నాకు అనిపించింది. కానీ ఫుడ్ మాత్రం బాగుందండి, చాలా అంటే మంచిగా మేము ఎంజాయ్ చేయలేదు, కానీ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుండే. ఇంకా నేనైతే కొంచెం తిన్నాము. ఇంకా లాస్ట్గా ఫైనల్గా ఐస్ క్రీమ్ తెచ్చుకొని తిన్నాము. మా చిన్నోడు మాత్రం అసలు ఆ పెరుగన్నము ఒక్క ముద్ద కూడా తినలేదండి. ఇంకా వాడికి కూడా ఒక్క చిన్న స్కూప్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాను. సర్లే ఇంకా ఏదో ఒకటి తింటాడు కదా, అంటే మొత్తానికే ఎనర్జీ ఉండకుండా ఎలా ఉంటుంది అనేసి ఆ కొంచెం ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేసాము. చూడండి అసలు ఎంత వేడిగా ఉందో. ఇంక ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఏం గేమ్స్ ఆడతామనేసి కొద్దిసేపు ఇండోర్ గేమ్స్ అయితే ఆడుకున్నాము. తర్వాత అయితే వేవ్ పూల్ పెట్టారండి. అబ్బా అసలు మేము అంటే ఇంత కాస్ట్ పెట్టుకొని ఈ రిసార్ట్కి వచ్చాం కదా, వర్త్ అనిపించిందండి. వేవ్ పూలు స్విమ్మింగ్ పూల్ ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు, మేము. అసలు ఆ వేవ్ పూల్ అయితే సూపర్గా ఉందండి. ఒక 2-3 అవర్స్ ఆ వాటర్లోనే ఆడుకున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంక ఇక్కడ నేను మను అయితే ఇలా ఇంకా అయిపోయిందండి. ఒక 2-3 అవర్స్ బాగా ఎంజాయ్ చేసేసి ఇంకా ఫైనల్గా టీ ఇచ్చారు, టీ స్నాక్స్ ఇచ్చారు, అవి తినేసి ఇంకా 5 ఆ టైంకి అయితే బయలుదేరిపోయాము. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే 2 అవర్స్ టైం పడుతుంది కదా అనేసి మనం అక్కడ కూర్చున్నాము. వీళ్ళేమో ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఆడుకుంటాము అంటే అక్కడ కూర్చొని అయితే ఆడుకుంటున్నారండి. కానీ ఆ వేవ్ పూల్లో మాత్రం అసలు భయంకరంగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత బాగా అనిపించింది. అంటే మా అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కానీ నేను ఎప్పుడూ వెళ్ళానండి. ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ఎప్పుడో ఒక్కసారి స్టార్టింగ్లో వెళ్ళాను. కానీ ఈ వేవ్ పూలు ఈ స్విమ్మింగ్ పూలు ఇది ఎందుకు అంటే ఇంకా వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, అసలు బాగా అనిపించి మా చిన్నోడు కూడా మస్తు ఎంజాయ్ చేశాడండి. ఇంకా ఇక్కడేమో మా ఋషిబాబు ఏమో అడ్వెంచర్స్ అవన్నీ చేస్తూ ఉన్నాడు. మా వర్షబాబు ఏమో అమ్మ నన్నే చూడు అని పిలుస్తూనే ఉన్నాడు. మా చిన్నోడికి ఏంటంటే నేను క్లాప్స్ కొడితే ఇంకా ఎనర్జీ లాగా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పాపం వాడు ఏమీ తినలేదండి, వాడికి ఎనర్జీ ఎలా వచ్చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్ళకపోవడమే బెటర్ అనేసి మాకు అనిపించింది. అంటే ఏవైనా ఇండోర్ గేమ్స్ అలా ఉంటే వెళ్తే బెటర్. కానీ ఇప్పుడు మళ్ళీ 3 నుంచి చల్లబడిపోయిందండి. ఆ ఫస్ట్ వచ్చిన కొద్దిసేపు మాత్రం అలా హెక్టిక్గా అలా అయితే అనిపించింది. ఇక్కడ వీళ్ళు చూసారు కదా ఉయ్యాలు ఊగుతుంటారు. అస్సలు
మంచి ఎనర్జీలో ఉంటుందిలేండి భవాని ఎప్పుడూ కూడా. నాకు కొంచెం నేనైతే డౌన్ అయిపోతానులే. ఇంకా పిల్లలతో కూడా ఒక 2-3 డేస్ నుంచి సరిగ్గా నిద్రపోనివ్వట్లేదండి చిన్న బాబు అయితే. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది, ముందుకైతే వేవ్ పూల్ ఉంది. కానీ రిసార్ట్ మాత్రం చాలా పెద్దదండి. అసలు ఫుల్గా చెట్లున్నాయి, చాలా పెద్దది. అండ్ ఫేమస్ అనుకుంటా, చాలా జనం కూడా వస్తూ ఉన్నారు. అంటే మండే రోజే మనకి ఇంత జనం ఉన్నారంటే ఇంకా అసలు వీకెండ్స్ అయితే ఫుల్ జనం ఉంటారేమో. వీకెండ్స్ మాత్రం అసలు వెళ్ళొద్దులేండి అమ్మో. ఇంకా అంటే ఏదో మొత్తం ఇట్లా గజిబిజిలాగా ఉంటుంది. సో వీక్ డేస్ వెళ్తేనే బెటరు. మేమైతే ఇంకా అవి అంటే అలా ఎంజాయ్ చేసేసి అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇంకా వాళ్ళ అన్నయ్య చెల్లి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఇది అంటే ఇంకా మా అందరి ఫీలింగ్ ఏంటంటే ఇంత మనీ పెట్టుకొని వచ్చాం కదా, వేరేది ఎక్కడికైనా వెళ్తే బాగుండు అలా అనేసి మేమేమనుకున్నామంటే మంచిగా ఎంజాయ్ అంటే ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వేడిగా ఉంటుంది అలా అనేసి. ఏమోలేండి, కొన్ని ఎక్స్పీరియన్స్ కొన్ని టైమ్స్లో జరిగితే మనకు కూడా తెలుస్తుంది కదా. మేము లాస్ట్ టైం వెళ్ళిన సుగి రిసార్ట్ అయితే అప్పుడు కూడా అంటే మేము ఏప్రిల్ ఆ టైంలోనే వెళ్ళాము. బట్ అక్కడ బాగా ఎంజాయ్ చేసామండి. ఇంక ఇక్కడ వచ్చేటప్పుడేమో ఆ చెట్లకి ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. మా పిల్లలు ఏంటంటే జామకాయ కావాలి, మామిడికాయ కావాలి అంటారు. అవి ఏమన్నా అవి కోసిద్దామన్నా కూడా అవి కచ్చగా ఉన్నాయండి, ఇప్పుడే చిన్నగా ఉన్నాయి. ఇంకా మా రిషిబాబు ఎప్పుడు అమ్మ మనం ఇలాంటి చెట్లన్నీ పెంచుకుందాం అమ్మ అలా అంటూ ఉంటాడు. మా హస్బెండ్కైనా ఎప్పటికైనా రాజమండ్రి అవుట్స్కట్స్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనేది ఇష్టం అండి. అంటే మెయిన్ రాజమండ్రి ఎందుకంటే మనకంట అంటే రైల్వే ఫెసిలిటీ అంత బాగుంటుందంట, అండ్ ఎయిర్పోర్ట్ ఉంటుందంట, సీ ఫుడ్ అవన్నీ దొరుకుతాయి, అండ్ మనం బాగుంటుంది అనేసి మా హస్బెండ్ చెప్తూ ఉండేవాళ్ళు. ఇంకా నేనైతే ఇప్పుడు నేను కూడా ఫిక్స్ అయిపోయాను, ఓకే అలా అటు సైడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అని. లాస్ట్ టైం మా డాడీకి కూడా చెప్తే ఏంటి అటు సైడా అంటే కనీసం ఇటు సైడ్ కరీంనగర్ ఇటు కాకుండా నా బిడ్డ కూడా మారిపోయింది అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఇంకా నైట్ ఆల్మోస్ట్ 7:30 అట్లా అయిపోయిందండి. అక్కడ నుండి మళ్ళీ వచ్చేసరికి ఇంకా ఇంటికి పోయి ఇంటి డిన్నర్ ఏం చేసుకుంటాంలే అనేసి, అండ్ అందరూ కూడా లైట్గా తింటాము అన్నారు. అందుకే ఉడిపికి తీసుకొచ్చాము. ఉడిపిలో అయితే టిఫిన్ బాగుంటుంది కదా అనేసి ఉడిపికి అయితే వచ్చామండి. పాపం మను ఏంటంటే సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల అనుకుంటా కొద్దిసేపు స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పింది. అప్పుడప్పుడు కొంచెం ఏదైనా తింటే కూడా టమ్మీలో కొంచెం ఫిల్లింగ్గా ఉండి మనకు బెస్ట్గా అనిపిస్తుంది కదా. అప్పటికి ఇడ్లీ వద్దండి, దోశ తీసుకున్నాం. దోశ కూడా తినలేదండి. ఇంకా ఫైనల్గా మా హస్బెండ్ మ్యాంగో షేక్ తీసుకున్నారు. ఆ మ్యాంగో షేక్ తీసుకున్నాక తాగేశాక సెట్ అయింది అనిపించింది. అసలు చిన్న ప్రాణాలండి, మా చిన్నోడైనా ఈ మను అయినా చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది. అబ్బాది అంటే పెద్దగా తట్టుకోలేరండి బాడీ అస్సలు ఏదినికి కూడా. వాళ్ళకి కంఫర్ట్ లైఫ్ అంటే ఇంట్లోనే అమ్మతోనే అక్కడే కంఫర్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళైతే. మళ్ళీ షాను మరి రిషిబాబు సేమ్ అండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తినేస్తారు, ఫుడ్ తినేస్తారు, అండ్ మంచిగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు కూడా. కానీ ఇంకా ఇలాంటి చిన్న పిల్లలతోనే కొంచెం సెన్సిటివ్ ఫెలోసా. కానీ పర్లేదండి, ఆ ఫుడ్ తినకపోయినా కూడా మా లడ్డుగడి ఇంకా బాగానే ఆడుకున్నాడు అనిపించింది. సెట్ అయ్యాడు కొంచెం ఈవినింగ్ వరకు అయితే సెట్ అయిపోయాడు. కొంచెం ఇడ్లీ తినిపించాను, అంటే ఒక హాఫ్ ఇడ్లీ అలా అయితే తిన్నాడు. సర్లే ఇంకా డాక్టర్ కూడా ఎక్కువ ఫోర్స్ చేయకండి, కొద్దిగా పెడుతూ ఉండండి. దానికి తోడు నేను మరమరాలు ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేసుకొని తీసుకెళ్ళడం వల్ల బెటర్ అయింది. ఇంకా కార్లో కూర్చొని కొద్దిసేపు అలా తింటూ ఉన్నారు. ఈ పిల్లలు మాత్రం కార్ ఎలా అంటే ఇంకా బంగారు తల్లులే అండి. వెళ్ళేటప్పుడు కారు ఎక్కగానే పడుకుంటారు, అక్కడికి వెళ్ళాక లేస్తారు. మళ్ళీ వచ్చేటప్పుడు అంతే, కారు ఎక్కినప్పుడు పడుకుంటారు, మళ్ళీ వచ్చాక లేస్తారండి. అస్సలు అబ్బా ఒక్క మాట కూడా మాట్లాడరు కార్లో. మా పిల్లలేమో అది కావాలి ఇది అనేసి సతాయించుతూనే ఉంటారా అసలు. ఆ పిల్లలు మాత్రం అంటే ఇంకా వాళ్ళకి కానీ కార్ జర్నీ పెట్టుకుంటే మంచిగా చాలా కంఫర్ట్గా వెళ్ళొచ్చండి, హ్యాపీగా. అంటే సతాయించరు. ఎక్కడైనా ఏదైనా ఫుడ్ కావాలంటే మనం ఫుడ్ దగ్గర ఆపేసినా, లేదంటే మనకు వెళ్ళేటప్పుడు హోటల్స్ ఉంటాయి, వాష్రూమ్స్కైనా ఆపొచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు. అలా మంచిగా ఉండేది. నేను అసలు ఆడపిల్లలు ఉంటే ఎంతైనా కంఫర్టబుల్ లైఫ్లేండి. మగపిల్లలు అంటారు కానీ ఇంకా వాళ్ళు చిన్నప్పుడు అంతా కూడా ఇలా సతాయించుతూనే ఉంటారు. నేనైతే వాళ్ళతో సరదాగా అంటాను, మగపిల్లలు ఉన్న తల్లికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళని పెంచడం ఎంత కష్టం తెలుసా అని. ఇంకా రాగానే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ ఏమో మొత్తం ఇంకా రోజు అత్తమ్మకు కాల్ చేస్తారు కదా, అత్తమ్మతోనైతే మాట్లాడుతూ ఉన్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే మా మమ్మీ ఉంటే నేను కూడా అన్నీ షేర్ చేసుకున్నాను. అంటే అమ్మలకి మనము మాటలు
మాట్లాడుతూ అంటే ఐ మీన్ ఎంతసేపు మాట్లాడినా మనకు తెలీదు. అంటే ఎవ్రీ డీటెయిల్ షేర్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కటి షేర్ అంటే ఇప్పుడు మా డ్యాడీకి కూడా షేర్ చేసుకుంటాను కానీ, మా మమ్మీకి బాగా అర్థమయ్యేవండి నేను ఏదైనా చెప్పినా. అంటే ఏ మాటలైనా ఇంట్లో ఇంకా చిన్న చిన్నవే ఉంటాయి కదా ముచ్చట్లు. డైలీ మాట్లాడేదాన్ని. అది చాలా మిస్ అయిపోతున్నాను ఇప్పుడైతే. ఏమోలేండి ఇంకా కొన్ని కొన్ని అంతే కదా లైఫ్‌లో. మొన్న మదర్స్ డే రోజు చాలా చాలా బాధగా అనిపించిందండి. కానీ ఇంకా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిపోయింది అదంతా గూడా. ఇంకా వచ్చాకైతే ఆ తడి బట్టలు, ఆ స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా మిషన్‌లో వేసేస్తున్నాను. మిషను ఒక 7 కేజెస్ అండి. చాలా బట్టలు పడతాయి. నేను తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద మిషన్ తీసుకున్నాను. ఎల్‌జీ 7 కేజెస్ మిషను అండ్ ఫ్రిడ్జు ఇవన్నీ పెద్ద పెద్దవి తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇంకా అంటే పిల్లలుంటారు. ఎక్కువ బట్టలే అవుతాయి కదా! అందుకే ఇంకా అక్కడ ఉన్నవి కొన్ని ఆ బట్టలన్నీ కూడా వేసేస్తున్నాను. యాక్చువల్‌గా భవానీ వాళ్ళవి ఇంకా కొన్ని అంటే ఐ మీన్ రోజు వేసుకునేవి కూడా ఇవ్వమన్నాను. కానీ వాళ్ళవి కలర్ పోతాయంట. అంటే కొత్త బట్టలంట. ఇంకా వద్దులే వదిన మళ్ళీ కలర్ దిగిపోతాయి. నేను ఇంటికి పోయాక వేసుకుంటానులే అనేసి అన్నీ ఫోల్డ్ చేసేసి పెట్టేసుకుందంట. ఇంకా సరేలే మళ్ళీ కలర్ పోతాయేమో అంటే ఇంకా నేనేమో చిన్న చిన్నగా వేయను కదా! తను మేబీ హ్యాండ్ వాష్ చేస్తదేమో. నేనైతే మోస్ట్‌లీ అందులో అంటే వేసేస్తానండి. కలర్ పోయేటివి ఏమైనా చిన్నపిల్లలయి అట్లుంటే ఒక్కసారి నానబెట్టేసి, ఉప్పులో నానబెట్టేసి వేసేస్తాను. అంతే ఇంకా. పెద్దగా పెట్టుకోను. కానీ ఇంకా అప్పుడప్పుడు అలాంటి కలర్ కూడా దిగిపోతాయి. నా దగ్గర షీట్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. చూడాలి అసలు. నేను మర్చిపోయాను వాటి గురించి. అంటే కలర్ అబ్జర్వ్ చేసే షీట్లు. అదే అక్కడ అడుగుతూ ఉన్నాను. ఇంకేమైనా బట్టలు ఉంటే ఇవ్వు అంటే చెప్తుంది. ఇంకా ఇంటికి పోయాక నేను హ్యాండ్ వాష్ చేస్తాను. తనకు ఓపిక ఎక్కువలేండి. మంచిగా అంటే బట్టలు హ్యాండ్ వాష్ కూడా చేస్తుంది. నేను ఎప్పుడూ హ్యాండ్ వాష్ చేయలేదులేండి. మోస్ట్లీ ఇంకా అన్నీ కూడా మిషన్‌లోనే వేస్తాను. నార్మల్‌గా అయితే ఆఫీస్‌కి వెళ్ళేటివి మా హస్బెండ్ అలా వేసుకునేవి అయితే సపరేట్‌గా వాష్ చేస్తానండి. ఎందుకంటే ఈ పిల్లల బట్టలతో వేయడం ఎందుకులే అనేసి ఆ బట్టలైతే సపరేట్‌గా వాష్ చేస్తాను. ఇవాళ డే అయితే కొంచెం ఎంజాయ్ చేసాము. కొంచెం వేడిగా అనిపించింది. సో, మిక్స్డ్‌గా అనిపించిందండి. బట్ పిల్లలు మాత్రం ఆ పూలు అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఆ పూల్లో అయితే మా కేరింతలు చూడాలి అసలు ఎంత బాగా అనిపించిందో. పెద్ద పెద్ద వేవ్స్ పెట్టారండి. అసలు ఏదో మనకు సముద్రంలో ఉంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డేకి బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే అలసంద వడలు వేద్దాము అనేసి ప్రిపేర్ చేస్తున్నాను. చెప్తున్నాను కదా నా లోపల ఉన్న కళాప్రతిభ అంతా తీద్దాము బయటికి. నాకేవి మంచిగా చేయడం వచ్చో అవే చేద్దాము అనేసి. మినపవడలు అవైతే సరిగ్గా రావండి. అందుకే ఈ అలసంద వడలు అయితే పర్ఫెక్ట్‌గా వస్తాయి. అందుకే ఇంకా వీటి కోసం అయితే నానబెట్టేసుకున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.